నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఎవరైతే ఆ స్వామిని విశ్వసించి భక్తితో కొలుస్తారో, ఆ స్వామిని తలుచుకుని తలపెట్టే ప్రతి కార్యాన్ని నిర్వర్తిస్తారో వారికి కోరిన కోర్కెలు తీర్చి అన్నింటా విజయాలను ప్రసాదించే మహిమాన్వితుడైన. అందుకే వెంకటేశ్వర స్వామి ఆలయం లేని ఊరంటూ నేడు ఉండడాన్ని భక్తులు ఊహించలేరు. బాలాజీ మందిరాలు భక్తులను ఆకర్షిస్తూ బ్రహ్మోత్సవ సంభరితంగా విరాజిల్లుతుంటాయి. అలాంటి ఒక వైభవోపేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమే నేడు గుంటూరు నగరంలోని లాలాపేటలో ప్రవర్ధమానమవుతుంది. ఇవాల్టి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆలయ సందర్శనం చేసి విశేషాలు తెలుసుకుందాం రండి. గుంటూరు లాలాపేటలోని ఈ దేవస్థానం సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన దేవాలయముగా చెప్పబడుతోంది. 1972లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలోకి వచ్చిన ఈ ఆలయానికి 1976లో పునఃప్రతిష్ఠ జరిగింది. నాటి నుంచి ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ దినదిన ప్రవర్ధమానమవుతుంది. మంగళకరుడైన శ్రీవేంకటేశ్వరుణ్ణి భక్తితో భక్తులు సేవించుకుంటున్న ఆలయం శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానం. గుంటూరులోని లాలాపేటలో పాత బస్టాండ్ నుండి ఫర్లాంగు దూరంలో లాలాపేట చౌరాస్తాకు 10 అడుగుల దూరంలోనే ఈ ఆలయం ఉంది. అద్భుతమైన రాజగోపురంతో ఆలయం అల్లంత దూరాన్నుండే ఆకట్టుకుంటుంది. రాజగోపురంపై వివిధ దేవీ దేవతా ప్రతిమలు, వరాహ నారసింహాది అవతార స్వరూప రాతిమూర్తులు వర్ణమయాలంకార శోభితంగా గోచరిస్తాయి. ఆలయ ప్రాకార పైభాగాన పద్మావతి ఆండాళ్ సమేత వెంకటేశ్వరుడు, ఇతర వివిధ దేవతా ప్రతిమలు, గోబ్రాహ్మణ ఋషిమూర్తులు దర్శనమిస్తాయి. హనుమంతుడు, తుంబురుడు, గరుడు, బ్రహ్మ, సరస్వతి, శివపార్వతులు, గణపతి, నందిమూర్తులు,
త్రిశూలం, ఢమరుకం ధరించిన శక్తి స్త్రీమూర్తులను వీక్షించగలం. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళమూర్తిని దర్శించుకొని అపూర్వమైన భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుడు కాంతులు కుమ్మరించే కిరీటంతో, విశాల నేత్రాలను తాకే తిరునామంతో, అభయహస్తంతో సర్వాలంకార శోభిత మూర్తి అయి భక్త వరదునిగా వేంచేసి ఉన్నాడు. సుప్రభాత సేవలు, అలంకారాలు, నిత్య హోమాలు, అష్టోత్తర సహస్రనామ పూజలు అందుకుంటూ స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ప్రధానాలయంలో శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వరుని ఉత్సవ విగ్రహాలు నేత్రానందకరంగా దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో స్వామివారికి రోజూ చేసే విశేష అర్చనలు నయన మనోహరం. ఆగమశాస్త్ర సాంప్రదాయ రీతులను అనుసరించి నిర్వహించే ఈ అర్చనా కైంకర్య దృశ్యాలను వీక్షించడానికి 2 కన్నులు కూడా చాలవంటే అతిశయోక్తి కాదు. గురువారం, శుక్రవారాల్లో ప్రత్యేకించి శ్రీ వెంకటేశ్వరునికి తిరుమంజన సేవలు, పంచామృతాభిషేకాలు, రోజు ఉదయం అష్టోత్తర సహస్రనామ పూజలు నిర్వహిస్తున్నారు. శనివారం వేలాదిగా భక్తులు ఆలయానికి తరలివస్తారు.
ఏటా బ్రహ్మోత్సవాలు, జప హోమ పూజ అర్చనాది సేవలతో ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైఖానస ఆగమ పద్ధతిలో జ్యేష్ఠమాసంలో వైభవంగా జరుగుతాయి. నూతన సంవత్సరాది, ముక్కోటి ఏకాదశి, శరన్నవరాత్రుల సందర్భంగా విశేష పూజలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వార దర్శనానికై వేలాదిగా భక్తులు తరలివస్తారు. శ్రీ పద్మావతి ఆండాళమాత సన్నిధానాలు ఆలయములో స్వామివారి గర్భాలయానికి ఇరుపక్కలా ఉన్నాయి. ఈ ఆలయములో శుక్రవారాలలో అమ్మవార్లకు కుంకుమ పూజలు జరుగుతాయి. స్వామివారికి పంచామృత అభిషేకాలు జరుగుతాయి. భక్తులు ఆయా పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు, హారతులతో పాటు అన్నప్రసాదాలను స్వీకరిస్తారు. శ్రీ పద్మావతి ఆండాళ్మాత సన్నిధానాలు ఆలయంలో స్వామివారి గర్భాలయానికి ఇరుప్రక్కలా ఉన్నాయి. పద్మావతీదేవి కిరీటంతో, అభయహస్తంతో, మెరిసిపోయే ముక్కెరతో, మల్లెపూ దండలతో మకర తోరణంలో శోభిల్లుతూ ఉంటుంది. ఆండాళ్ళమ్మవారు కూడా మకర తోరణంలో, ముడిచిన కుప్పుతో, చేత సుఖ విహంగంతో అలంకార శోభితయై దర్శనమిస్తుంది. శుక్రవారాలలో అమ్మవార్లకు కుంకుమ పూజలు జరుగుతాయి. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాల నిర్వహణకు రంగవేదిక ఒకటి నిర్మించబడి ఉంది. అమ్మవార్ల మూర్తులు వేదిక వెనుక గోడకు శోభిల్లుతున్నాయి. భక్తురాండ్ర విష్ణు సహస్రనామం, లలితా సహస్రాది పారాయణలతో నిత్యం వేదిక కళకళలాడుతూ ఉంటుంది. ఉత్సవాల సందర్భంగా ఈ వేదిక నుండే హరికథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు, నృత్య సంగీతాది కార్యక్రమాలు ఆహూతులను అలరిస్తూ నిర్వహింపబడుతూ ఉంటాయి. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. 2008వ సంవత్సరం నవంబరులో శ్రీ పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో రాజగోపుర పునరుద్ధరణ, కలశ ప్రతిష్ఠ, కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. 5 రోజుల పాటు వైఖానస ఆగమశాస్త్ర పద్ధతిలో ఎందరో ఆగమశాస్త్ర కోవిదులు, పండితుల సమక్షంలో వేలాది భక్తులు వీక్షిస్తుండగా మంగళ వైద్యాలతో మహావైభవోపేతంగా ఈ వేడుకలు జరిగాయి. ఆ విశేషాలను కన్నులారా వీక్షిద్దాం. శ్రీ పద్మావతి ఆండాళ్తో శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం ఓ కమనీయ ఘట్టం. నూతన వస్త్రాలు ధరింపజేసి, పుష్పమాలాలంకృతులను చేసి, పవిత్ర మంత్రోచ్చారణలతో మంగళవాద్యాల నడుమ
భక్తులందరికీ అమ్మవార్ల పవిత్ర మంగళసూత్రాలను దర్శింపజేసి మాంగళ్యధారణం కావించి తలంబ్రాలు పోయించి కొబ్బరికాయలతో బంతులాటలు వంటి కళ్యాణ వేడుకలు కమనీయంగా జరుగగా పాల్గొన్న భక్తులు ఆనంద పరవశులవుతారు. ఉత్సవాల సందర్భంగా రథం ఊరేగింపు ఊరంతటికీ వేడుకే. గుమ్మడికాయలతో దిష్టి తీసి కొబ్బరికాయలు కొట్టి రథంపై దేవేరులతో పాటు స్వామిని కళ్యాణమూర్తులుగా కూర్చుండబెట్టి పురవీధులలో సాగిన రథం ఊరేగింపు పిల్లల కోలాటాలతో ఉత్సాహభరిత నర్తనలతో సాగిపోతుంది. ఊరేగి వచ్చిన కళ్యాణమూర్తులను తిరిగి ఆలయంలో పవిత్రంగా విరాజమానం చేస్తారు. తమ కోరికలు తీర్చే ఆశ్రిత కల్పతరువుగా స్వామిని సంభావించి పూజించుకునే భక్తులు తమ జీవితంలో స్వామి చూపిన మహత్తులను, తీర్చిన కోరికలను తన్మయతతో వెల్లడించి ఆనందానుభూతి చెందుతూ ఉంటారు. గుంటూరు లాలాపేటలో కొలువైన శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వరుడి అపార కరుణ అందరికీ ప్రాప్తించాలని మనసారా ఆకాంక్షిస్తూ రేపటి తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.